అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2009 9వ నెల 24వ తారీఖు నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం కూడా నా భర్తను వదిలిపెడితే నా ముగ్గురు పిల్లల పోషణార్థకం ఒక ఆఫీసర్ పెట్టిన భిక్ష. ఆ భిక్షలో భాగంగా వేములవాడ దేవస్థానానికి సపరేట్ నాకు జీవో ఇచ్చి ఆర్డర్ కాపీ విడుదల చేసి వేములవాడ దేవస్థానానికి నన్ను డ్యూటీలోకి తీసుకున్నారు. నా కుటుంబానికి ఇచ్చిండ్రు అని వరం అనుకుని నేను డ్యూటీ చేసిన. 2014లో హోంగార్డు రమేష్ పెట్రోల్ పోసుకొని చనిపోతుండు, ఉద్యోగ భద్రత కావాలని అడిగినందుకే ప్రాణాలు పోతున్నాయంటే అయ్యో ప్రాణాల దాకా ఎందుకు తెచ్చుకోవాలి, పోయి మాట్లాడదాం మందలిద్దామని అక్కడికి వెళ్ళినసరికి పోలీసు వాళ్ళందరికీ అది అక్కడికి చుట్టుముట్టేసి అందరినీ జీవులకి వెళ్ళి లాక్కుంటాను, కర్రలు పట్టుకొని కొట్టుకుంటూ లాక్కుంటాను. వాళ్ళందరికీ రక్తాలు ఉన్నాయి, నా దగ్గరికి రాలేదు, నన్ను ముట్టుకోలేదు. నేను అడిగిన ఆయన చనిపోతుంది కదా, వాళ్ళ భార్య పిల్లలకి మీరేమైనా సేఫ్టీ ఉంటారా, వాళ్ళ భార్య పిల్లలకు ఉద్యోగం ఇస్తారా, ఎందుకు తను చనిపోతుంటే ఎందుకు తనని ఇట్లా చేస్తున్నావు, వచ్చిన వాళ్ళ తోటి ఉద్యోగస్తులను ఇట్లాంటి లాక్కోవడం మీకు న్యాయం కాదు కదా, అట్లా చేయడం పద్ధత, మీ బతుకు ఒకటి వాళ్ళ బతుకు ఒకటి. అదే నేను కూడా హోంగార్డ్నే, నేను దేవస్థానం హోంగార్డ్ని కాబట్టి నాకు ఈ కష్టాలు తెలియదు. రోడ్ల మీద చేసే వాళ్ళ కష్టాలు ఇట్లున్నాయని చెప్పి వాళ్ళు చెప్తుంది కదా, వాళ్ళకు భద్రత అడుగుతుంది కదా, దానికే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే నీకు ఏం తెలియదు, దేవస్థానం ఆవో, నీకు ఇక్కడ అడిగే రైట్స్ లేవు అని చెప్పేసి చిలకలగూడ సిఐ అప్పుడు అది గాంధీ హాస్పిటల్ సర్కిల్లో చిలకలగూడ సిఐ గారు శ్రీనివాస్ సార్ మాట్లాడితే అవును కావచ్చు, నిజమే నాకు తెలియదు కావచ్చు. సపరేట్గా నేను వెళ్ళొచ్చినప్పుడు నా మీద 353 కేసు బుక్ చేసింది, ఒక 14 కేసెస్ నా మీద బుక్ చేసింది. ఏమనలేదు కానీ కేసెస్ వేసింది. ఈమెనే ఇదంతా చేస్తుంది, ముఖ్య కార్యక్రమాలు ఈమెనే అని చెప్పేసి ఇంటికి వచ్చిన నేను వచ్చేలోపే నాకు ఇక్కడ గొడవలైనాయి, లొల్లులైనాయి, ఎగబడి కొట్టిండ్రు, అన్నీ చేసిండ్రు. ఆ దెబ్బలతో ఒక ఆఫీసర్ దగ్గరికి వచ్చిన ఆఫీసర్ వింటారని సిగ్గు విడిసి బట్టలు ఊడదీసి దెబ్బలు చూపించిన నేను. అయ్యా నేను ఇట్లా వెళ్ళినా ఇది జరిగింది అని చెప్పి చెప్తే సరే అమ్మ నువ్వు వెళ్ళమ్మా ఐపీఎస్ని కలవండి అన్నారు. విక్రమ్జిత్ సార్ వెళ్ళినప్పుడు అతనికి వెళ్ళి మాట్లాడిన పిటిషన్ ఇచ్చిన ఐజీ గారికి పెట్టుకోమన్నారు, పెట్టుకున్నా వచ్చినా తీసుకోలేదు. దాని తదనంతరం 353 అయింది, ఇంకా చాలా కేసులు అయినాయి. 41A సెక్షన్ హెచ్చరిక పెట్టిండు నా పైన, ఎటు వెళ్లకుండా మళ్ళీ ఉద్యోగం రాకుండా ఏ ఒక్కరు పొలిటికల్ వచ్చినా నేను అడగకుండా సొసైటీ నన్ను దాడి చేసి చంపే రకంగా ఆమె రౌడీ షీటర్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి వాళ్ళు నోటెడ్గా చేస్తుండ్రు. ఎందుకు నేను అడగడమే పాపం అనుకుంటే అదే చెప్పొచ్చు కదా, అది చెప్పకుండా ఈ రకంగా టార్చర్ పెట్టడం ఎందుకు? తిరిగి నాకు ఉద్యోగం ఇస్తుందని మాయ మాటలు చెప్పి నన్ను హైకోర్టుకు వెళ్ళమని చెప్పిండు. వాళ్ళు వెళ్ళమని చెప్తేనే నేను వెళ్ళిన. హైకోర్టు వెళ్ళకుండా నాకు హైకోర్టు తీసేయలేదు, నా డిపార్ట్మెంట్ తీసేసింది. నా డిపార్ట్మెంట్ నాకు దయాదాక్షిణ్యాలతో దీక్షతో నాకు ఉద్యోగం మళ్ళీ ఇస్తే నా ఉద్యోగాన్ని నేను సక్రమంగా నిర్వర్తించుకుంటా, నా కుటుంబాన్ని పోషించుకుంటా అని చెప్పడం జరిగింది, ప్రాధేయపడడం జరిగింది. అడిషనల్ డీజీపీ గారు ఉద్యోగం ఇస్తా అని హామీ ఇచ్చిన తదనంతరం నా చేతిలో లేదు, హైకోర్టు ఆర్డర్ తెచ్చుకోమంటే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా. అప్పుడు నాకు ఈవెంట్స్ కండక్ట్ లేవు, అయినా కూడా నేను కరెక్టే ఇన్స్ట్రక్టర్ని కాబట్టి నా సొంత బలంతో నేను ఖచ్చితంగా ఈవెంట్స్ కొడతా. అప్పుడు పోయి తెప్పించుకొని నా ఉద్యోగానికి నేను నా కుటుంబానికి నేను రక్షణ ఉండే అందరూ వెళ్ళినంత మాత్రం పిలిచినందుకు 41A బుక్ చేసుకున్న. అయ్యో నా పాపం ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళు నాకు బద్ద శత్రువులు అనుకొని నేను పోలీస్ డిపార్ట్మెంట్ని అంచులకి రాలేదు, నా సరౌండింగ్లో నేనే చేసుకుంటున్నా. ఆ తర్వాత ఇట్లా కూడా వెళ్తలేదు అని చెప్పేసి నా భర్తను ప్రోత్సహించిండు. 2006లో నా భర్త వదిలిపెట్టిండు. 2020లో నేను ఉద్యోగం అడిగిన సుందర్ సార్ అన్నోన్ పర్సన్ తోటి ఫోన్ చేపించి నా భర్తని ఇంటి మీదకి దాడి చేపించి నన్ను చిత్రహింసలకు ఇబ్బంది పెట్టిండు. వాళ్ళు చేసే చిత్రహింసలు ప్రతిదీ ఎవిడెన్స్తో సహా వంటలో చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.